మెగాస్టార్ చిరు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. సినిమాకు అనుకున్న దానికంటే భారీ హైప్ వచ్చింది. ఇక అటు బాలయ్య శాతకర్ణి కూడా ఒక్కరోజు తేడాతో ఖైదీకి పోటీగా వస్తుండడంతో మరింత హైప్ తెచ్చేందుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు చిరు బావమర్ది అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి ఫంక్షన్ ఏర్పాట్లు దగ్గరుండి చేయించారు. ముందు నుంచి ఈ ఫంక్షన్ కు చిరు తమ్ముడు పవన్ వస్తాడని నానా హంగామా చేశారు. చివరకు పవన్ హ్యాండ్ ఇచ్చి చిన్న ట్వీట్ తో సరిపెట్టేశాడు. మెగా అభిమానులు చేసిన హంగామాతో ఫంక్షన్ త్వరగా కంప్లీట్ చేయాలని ఏపీ పోలీసుల నుంచి ఆదేశాలు రావడం ఓ మైనస్ గా మారింది. ఇక నాగబాబు, ఎండమూరి వీరేంద్రనాథ్, రామ్ గోపాల్ వర్మల మధ్య చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఫంక్షన్ మరో రూట్ లోకి వెళ్లిపోయినట్లయింది. సినిమా ఫంక్షన్ పూర్తయ్యాక సినిమా ట్రైలర్ గురించి, సినిమా గురించి మాట్లాడుకోవలసిన వాళ్ళు నాగబాబు కామెంట్స్ గురించి చర్చించుకున్నారు. ఇక నాగబాబు వ్యాఖ్యలపై ఎండమూరి ఇచ్చిన కూల్ కౌంటర్, వర్మ ఎడాపెడా వాయించేలా చేసిన ట్వీట్లు మెగా వర్గాలకు దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఏదేమైనా మొత్తం అందరూ కలిసి కాంట్రవర్సీ ఇష్యూలకు తెరలేపి చిరు కీలక ఫంక్షన్ లో ఆయన పరువు తీసేలా వ్యవహరించారన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.